ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు గత 5 ఏళ్ల దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దివ్య దర్శనం, టోకెన్లు, క్యూ లైన్లు నియంత్రణ, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ పునఃప్రారంభమయ్యాయి. 5 ఏళ్లుగా మూసివేసిన నారాయణగిరి ఉద్యానవనాలు, షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి తప్పింది. నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1లో కంపార్ట్మెంట్లు నిండిన తర్వాతే క్యూ లైన్లలో బయట భక్తులు వేచి ఉంటున్నారు. వారాంతరాలు మినహా ఇప్పుడు భక్తులెవ్వరూ క్యూ లైన్స్ బయట కనిపించడం లేదు. మరోవైపు దివ్య దర్శనం టోకెన్లు పాక్షికంగా పునరుద్ధరించడంతో పాటు అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది చంద్రబాబు సర్కార్. పాత పద్ధతులన్నీ పునరుద్ధరించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.